మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరిచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవ, స్తోత్రములు ప్రభువ. గడిచే వారమంతా కాపాడి భద్రపరిచి నడిపించి మరొక పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి సంఘంగా కూడి మిమ్మల్ని స్తోత్రించుకునే గొప్ప సమయాన్ని, గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయంలో మీ యొక్క విలువైన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. కూడా కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కాపుదల్లో భద్రపరచమని, ఆత్మీయంగా బలపరచమని, ఆత్మీయంగా సంతోషపెట్టమని, మరి క్రిస్మస్ సంతోషం ప్రతి కుటుంబంలో దయచేయమని, మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, దీవించమని క్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రపంచం యావత్తు క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైపోయాయి. వరల్డ్ మరి అంతా కూడా ప్రపంచం యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా మీకు తెలుసు తారలు, స్టార్స్ మెరుస్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక మంచి సందర్భము చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అని చెప్పకనే ఒప్పుకుంటుంది ప్రపంచం. ప్రతి షాప్, బట్టల షాప్ కానివ్వండి, లేదా బంగారం షాపులు కానివ్వండి, ఏ షాప్స్ అయినా మీరు చూడండి, హోటల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మరి ఒక పశువుల పాక లేదా మరి స్టార్స్తో డెకరేట్ చేసి యేసుక్రీస్తు జన్మించాడు అని చెప్పకనే ఒప్పుకుంటుంది నేటి ప్రపంచం. దేనికి నేను సంతోషపడతా ఉన్నాను. యథావిధిగా 2021లోకి వచ్చాం. మళ్ళీ క్రిస్మస్ సంతోషం మన కుటుంబాలలోనికి రావడానికి సిద్ధంగా ఉంది. యేసుక్రీస్తు పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి సహజంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ సంతోషంతో ఈ యొక్క యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటారు. సంతోషంతో, ఆనందంతో, కొత్త బట్టలతో. ఓకే, తప్పులేదు. కానీ మనం జరుపుకునే ఈ సంతోషకరమైన వేడుకల్లో మరి దేవుడు కూడా సంతోషంగా ఉన్నాడా అనేది ప్రశ్నించుకోవాలి. మనం జరుపుకుంటున్న ఈ సంతోషకరమైన వేడుకల్లో మరి దేవుడు కూడా సంతోషంగా ఉన్నాడా అనేది ప్రశ్న వేసుకోవాలి. చూద్దాం. రోమాపత్రిక అపోస్తుడైన పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం దయచేసి ధ్యానించుకుందాం. 13వ వచనము, రోమన్స్ చాప్టర్ 6 verse 13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. చాలా మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి అని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని దేవుడు రాశాడు. అంటే ప్రపంచం అవయవాలను పాపమునకు అప్పగించిందా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఉంటుందా లేదా? రోడ్లపైన స్పీడ్ అట, థ్రిల్స్ అంట, కానీ బట్ కిల్స్. ఎందుకు పడిందా బోర్డు అక్కడ అంటే ఎందరో స్పీడ్గా వెళ్ళి పడి చనిపోతే అలాంటి బోర్డ్స్ పెడతారు కదా. స్పీడ్ లిమిట్ 40 అని పెడతారు. ఎందుకు? అక్కడ 40 పోతేనే
నీవు నీ ఇంటికి వెళతావు. స్పీడ్ లిమిట్ 80 అని ఉంటుంది, అంటే అక్కడ 80 వరకు పోవచ్చు. స్పీడ్ లిమిట్ 20 ఉంటుంది, అక్కడ 100 పోతే యాక్సిడెంట్స్ జరుగుతాయని ముందే ఆలోచించి బోర్డ్స్ పెడుతూ ఉంటారు. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఒక వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు అంటే ఆ వాక్యం ఒకవేళ మనకు అప్లై అవుతుందేమో. మళ్ళీ చదవండి 13 6 చాప్టర్ రోమన్స్ వర్స్ 13. దుర్నీతి సాధనములుగా పాపమునకు సాధనములుగా అని పక్కన నంబర్ 2 ఉంది, దానికి కింద ఇంకా డెప్త్ ఉంటుంది చూడండి. సాధనములుగా పక్కన పైన ఫుట్ నోట్కు నంబర్ ఉంటుంది, నంబర్ 2 అని కింద చూడండి. ఆయుధములట అంటే అవయవాలను దేవుడు ఏమన్నా అంటున్నాడు, ఈ అవయవాలు ఏంటట, ఆయుధములు అంటున్నాడు. సో మీకు ఇచ్చిన అవయవాలు ఏంటివటవి, ఆయుధాలు. మనం అనుకుంటాం నా చేతిలో ఏం ఆయుధాలు ఉన్నాయి అనుకుంటాం, నా బాడీలో ఇక్కడ అవయవాలలో ఇక్కడ ఆయుధాలు ఉన్నాయి అనుకుంటారు కదా చాలామంది. దేవుడు ఏమంటున్నాడు, మీ అవయవములు ఆయుధాలు అంటున్నాడు. అవయవాలలో ఆయుధం ఎక్కడుంది, ఇది చేతే కదా. ఆలోచిద్దాం. దేవుడు మనిషికి మాట ఇచ్చాడు అంటే, దేవుడి వాక్యం మనిషికి అందించాడంటే, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగించకుడి పాపమునకు, అంటే ప్రపంచమంతా అవయవాలను పాపమునకు అప్పగిస్తేనే పరిశుద్ధాత్ముడి ద్వారా పౌలు గారి ద్వారా రోమపత్రికలో 6వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట పుట్టింది. ఈ మాట రాయడానికి గల కారణం ఏంటి, మనుషులు అవయవాలను ఎవరికి అప్పగించేశారు. మనుషులు అవయవాలు ఎవరికో అప్పగించేశారు. మనిషి తయారు చేయలేనిది ఏంటంటే ఈ అవయవాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చెయ్యి తెగిపోయింది అనుకోండి, మళ్ళీ చెయ్యి మొలుస్తుందా? బాగా తింటే, రోజు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటే మళ్ళీ చెయ్యి మెల్లిగా మొలుస్తుందా? ఒక కన్ను ఊడిపోయింది అనుకుందాం యాక్సిడెంట్లో, మళ్ళీ కన్ను మొలుస్తుందా? రోజు గుడ్లు తింటే. పోనీ కాలు తెగిపోయింది, బైక్ పై స్పీడ్గా పోయాను, లారీ కొట్టేశాను, కాలు తెగిపోయింది, ఇంటికి వచ్చేసి బాగా బోన్ సూప్ తాగితే కాలు పెరుగుతుందా? సో అవయవాలు మనిషి తయారు చేయలేడు అవయవాలు. సో ఎవరు తయారు చేశారు అంటే హెవెన్లీ గాడ్. అవయవాలు దేవుడు తయారు చేసి మనకిచ్చాడు. అవయవాలు జాగ్రత్త వినాలి. అవయవాలు ఎవరు తయారు చేశారు? అవయవాల కలయికయే బాడీ అంటారు. బాడీ అంటే అర్థం ఏంటి? 2 చేతులు లేకపోతే, ఈ తలకాయ లేదు, 2 కాళ్ళు లేవు, దీన్ని బాడీ అంటారా? బాడీ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలి. 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, 2 కళ్ళు కదా, తలపై జుట్టు, తల, మెడకాయ, ఇవన్నీ ఉంటే దీని ఏమంటారు? బాడీ అంటారు. సో ఈ బాడీకి అవయవాలన్నీ ఎవరు పెట్టారు అంటే దేవుడే పెట్టాడు, మనిషి పెట్టలేడు. అప్పుడప్పుడు చాలామంది కాళ్ళు చేతులు తెగిపోయిన వారు కనపడతా ఉంటారు. వారన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్తో చేతి తొడుక్కొని కాళ్ళు తొడుక్కొని మెల్లిమెల్లిగా నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాలు తీసి పక్కన తగిలిస్తారు, అతనికి కాలు ఉండదు. కొందరు చేయి తెగిపోతే ప్లాస్టిక్ చేయి పెట్టేసుకొని నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చేయి తీసేసి ఆ మేకు హ్యాంగ్ చేస్తారు. అవయవాలను పాపమునకు అప్పగిస్తే, మనుషులు అవయవాలను, దేవుడు నిర్మించిన అవయవాలను పాపమునకు అప్పగిస్తే క్రీస్తు యేసు ఈ లోకంలోనికి రావడం జరిగింది. మనుషుల అవయవాలన్నీ పాపమునకు అప్పగించి ఉంటే క్రీస్తు యేసు లోకంలోనికి జన్మించాడు. యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు? నా కోసం, నీ కోసం. 1 తిమోతి చాప్టర్ 1, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దయచేసి స్పీడ్గా.
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు జన్మించాడు? పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు ఇప్పుడు చెప్పండి? పాపులను రక్షించుటకు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు జన్మించాడు? కేక్ కట్ చేసుకుంటారనా? కొత్త బట్టలు కొనుక్కుంటారనా? దేవుని ప్రియ బిడ్డలారా, మనము చేసుకునే ఈ పండుగలో ప్రభువు సంతోషపడాలి. మనము ఆనందించే ఈ పండుగలో ప్రభువు సంతోషపడాలి. యేసుక్రీస్తు పుట్టినందుకు మనం పండుగ చేసుకుంటున్నాం కదా. యావత్ ప్రపంచం సంతోషంతో సంబరాలు చేసుకుంటుంది కదా. పాపమునకు అప్పగింపబడి ఉంటే ఈ క్రిస్మస్ మంచి వేదిక. దేవుడు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ అవయవాలు పాపమునకు అప్పగించకుడి అంటున్నాడంటే ప్రపంచం ఈ అవయవాలతో ఏం చేస్తుంది? పాపం చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. అదే క్రిస్మస్. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చెను. యేసుక్రీస్తు రావడానికి గల కారణం ఏంటి? మనుషులకు ఉన్న ఈ అవయవాలన్నీ పాపముతో నిండిపోయాయి. ఎటు చూసినా మర్డర్సు, ఎటు చూసినా కిడ్నాపులు, ఎటు చూసినా క్రైమ్ పెరిగిపోతూ ఉంది నాటి నుండి నేటి వరకు. మనుషులు అపవిత్రంగా మారిపోతూ ఉన్నారు. సమాజం పాడైపోతూ ఉంది. అవయవాలతో ఏం చేస్తున్నారు? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19. శరీర కార్యములో అనగా శరీర కార్యములు అంటే శరీరానికి ఉన్న ఈ అవయవాలు చేసే పనులు. 5:19 ఫస్ట్ చాప్టర్ 5:19. శరీర కార్యములు చాలా క్లారిటీగా ఉన్నాయట. అవి ఏమనగా ఏంటి? నెంబర్ 1 జారత్వము, అమ్మయ్య. నెక్స్ట్ అపవిత్రత. ఈ 2 చాలు. నెంబర్ 1 ఏంటి? జారత్వము, నెంబర్ 2 ఏంటి? అపవిత్రత. నెంబర్ 3 ఏంటి? కామత్వము. ఇవన్నీ దాదాపు లిస్టు, పెద్ద లిస్టే ఉంది. ఈ పనులన్నీ చేసేటివి ఏంటి ఇప్పుడు చెప్పండి? అవయవములో. ఈ ప్రపంచములో ఉన్న మనుషులకున్న అవయవాలన్నీ ఏం చేస్తున్నాయి? జారత్వానికి, అపవిత్రతకు దాసులైపోయారు. దాసులు. ఎవరు విడిపిస్తారు? 21 కంటిన్యూ చేయండి. 19 నుంచి 21 వరకు. అవేవనగా జారత్వమును, అపవిత్రతయు, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యములో ప్రవేశము లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, క్రిస్మస్ సంతోషాన్ని ఇవ్వాలి. క్రిస్మస్ ఆనందాన్ని ఇవ్వాలి మనకు. ఎస్, ఈ అవయవాలు ఒకవేళ ఈ పనులు చేస్తే ఇది అనుకూల సమయం ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఈ లిస్టులో ఏది చేసినా నో ఎంట్రీ. ఎక్కడా? అక్కడ. ఇంత బ్రతికి ఎందుకు వృధా? మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయాయి. 21లో క్రిస్మస్ వచ్చింది. 21 క్రిస్మస్ చూడని వారు ఎందరో కరోనా వ్యాధితో చనిపోయారు. లక్షలు చచ్చిపోయారు. దేవుని ప్రియ బిడ్డలారా, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. హెచ్చరిక. ఎందుకు? మీ అవయవములు చేసింది ఎవరు చెప్పండి? పరిశుద్ధుడైన దేవుడు కాదా?
కీర్తనలు సామ్స్ 94 verse 9. సామ్స్ 94 verse 9. చెవులను కలగజేసిన వాడు చెవులు ఇచ్చాడు కదా. ఎవరు కలగజేశాడు చెవులు? ఈఎన్టీ డాక్టరా? ఎవరిచ్చారు చెవు? లోన ఆర్గన్స్ పెట్టింది ఎవరు? ఆ చెవుకి ఏం పెడుతున్నావు? ఇయర్ ఫోన్ పెట్టి ఏం పాటలు వింటున్నావు? దేవుడి మాటలు మాత్రం వినరు. దేవుని పాటలు మాత్రం వినరు. దేవుని వాక్యం ఆడియో రూపంలో కూడా వస్తుంది, అది వినరు. దేవుడు ఏం చేస్తాడు? చూసి వినికిడి శక్తి తగ్గిస్తాడు, అంతే. అప్పుడు ఫ్రెండ్ పిలిచినా వినపడదు, మమ్మీ పిలిచినా వినపడదు, భర్త పిలిచినా వినపడదు, భార్య పిలిచినా వినపడదు. చెవు ఎవరిచ్చారు? చదవండి 9వ వచనం. చెవులు కలుగజేసిన వాడు వినకుండునా? ఈ కంటిని నిర్మించిన నిర్మాణకుడు. కన్ను ఎవరిచ్చారట? నిర్మాణకుడు. ఎంత బాగున్నాయి మన కళ్ళు. కొంతకాలానికి కంటి చూపు తగ్గిపోతుంది. మనం అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? అమ్మో, నా చూపు తగ్గిపోతుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే థాట్ మనకు పుట్టాలి. చేతిలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంటే, కాళ్ళలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంటే, గొంతుకలో ఉన్న స్వరం తగ్గిపోతూ ఉంటే, ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉంటే అలర్ట్ అయిపోవాలి. ఈ అవయవాలు ఇచ్చిన దేవుడికి ఏం లెక్క చెబుతాం? దేవుని ప్రియ బిడ్డ, ఈ అవయవాలు ఇచ్చాడే డిజైనర్. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అవయవాలు ఇచ్చాడు దేవుడు. శరీర కార్యములు ఎలా ఉన్నాయి? అతి భయంకరంగా ఉన్నాయి. గాస్పుల్ జాన్ చాప్టర్ 8 verse 34. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు, అందుకు యేసు 34, అందుకు యేసు verse 34, పాపము చేయు ప్రతివాడును దేనికి దాసుడట? పాపమునకు దాసుడని మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను. పాపము చేయువాడు దేనికి దాసుడట? దేనికి బానిస? పాపము చేయవాడు. కంటితో పాపం చేయువాడు దేనికి బానిస? కంటికి బానిస. చెవులతో తప్పు చేసేవాడు దేనికి బానిస? చెవుకు బానిస. చేతులతో తప్పు చేసేవాడు దేనికి బానిస? చాలామంది బస్టాండ్లో ఉంటారు దొంగలు. మెల్లిగా బస్ ఎక్కినట్టే ఎక్కి మంగళసూత్రాలు దింపుకుంటారు. స్త్రీల దగ్గర మంగళసూత్రాలు మెల్లిగా పాకెట్లో చేయబెట్టేసి పాకెట్ కొట్టేస్తారు. ఆ చేయితో అతను ఏం చేస్తున్నాడు? దేనికి బానిస? అడిక్షన్. మీకు తెలుసా? అడిక్షన్ అంటారు. రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అడిక్షన్. కొందరు నేను టీవీ చూడండి ఉండలేను సార్ అంటారు. నేను బైబుల్ చదవండి ఉండలేను అనే మాట నేను ఇంతవరకు ఎక్కడ వినలేను. నేను దేవుని వాక్యం చదవకుండా ఉండలేకపోతున్నాను అనే సాక్ష్యం ఎక్కడా వినపడదు. ఎలాంటి కాంప్లైంట్ ఇస్తాం మనము? చాలామందికి అడిక్షన్ ఉంటుంది. ఏం అడిక్షన్? గుట్కా మహమ్మారి, క్యాన్సర్కు దారితీస్తుంది. అయినా నోటిండా తింటూనే ఉంటారు. దేవుడు పళ్ళు ఇచ్చాడు కదా, దేవుడు ఎంత బాధపడిపోతూ ఉంటాడు. మీ అబ్బాయికి ఒక బైకో ఒక కారో ఇచ్చి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కారు అంతా డ్యామేజ్ చేసుకొని వస్తే నువ్వు బాధపడతావా లేదా చెప్పు? ఒక బైక్ కొనిచ్చేసి 2 లక్షల బైక్ వాడి ఇంటికి వచ్చేసరికి బైక్ అంతా పాడు చేసుకొని వస్తే ఏమంటావు? ఏంట్రా బైక్ ఏం చేసావు? దేవుడు నీకు పళ్ళు, చక్కని తెల్లని పళ్ళు ఇస్తే గుట్కాలు తిని పాడు చేస్తూ ఉంటే దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని ప్రియ బిడ్డ, దేవుడు మంచి కళ్ళిస్తే కళ్ళతో దేవుని వాక్యాన్ని వెతకకుండా
ఏదో వెతుకుతూ ఉంటే దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. దేవుడిచ్చిన చెవులను దేవుడి కోసం ఉపయోగించకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. చేతులు ఇచ్చాడు, నా పనులు చేస్తున్నావా అంటాడు. కాళ్ళు ఇచ్చాడు, ఆ కాళ్ళు నా పనిలో తిరుగుతున్నాయా అంటాడు. ఆలోచన ఇచ్చాడు, నీ ఆలోచనలు నా వైపు ఉన్నాయా అంటాడు. నీకు హృదయం ఇచ్చాడు, ఆ హృదయంలో నాకు చోటు ఉందా అంటాడు. ఎన్ని ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి నీకోసం, ఎన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. కొందరు గంజాయికి అడిక్షన్, సారాయికి అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్. కొందరికి ఇక్కడి మాటలు అక్కడ చెప్పుడు, అక్కడి మాటలు ఇక్కడ చెప్పుడు, అది కూడా అడిక్షనే. ఈ లేటెస్ట్ ట్రెండ్ ఏంటి తెలుసా? లేటెస్ట్ ట్రెండ్ అడిక్షన్లో వచ్చి పడింది ఏంటి? మొబైల్ ఫోన్. మా అమ్మాయి ఫోన్ వదలకుండా ఉంది డాక్టర్ గారు అని చెప్తున్నారు. మానసిక డాక్టర్ గారికి వచ్చి మా అమ్మాయి ఫోన్ వదలటం లేదండి అని చెప్తున్నారంటే ఈ చేతులలో ఏమొచ్చి పడింది? దేవుని గ్రంథం ఉండాల్సిన చోట ఏముంటుంది? స్మార్ట్ ఫోన్. చాలామంది ఆ మధ్యకాలంలో పబ్జీ ఆటకు బానిసలై మెంటల్ ఎక్కి ఒక రూమ్లో కూర్చొని చేతులతో ఇలా 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 ఇలాంటి వీడియోస్ ఎన్నో చూసాం యూట్యూబ్లో. పబ్జీ గేమ్ ద్వారా బానిసలైపోయారు. అడిక్షన్. ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి మానసిక రోగులకు. దేవుడు బాధపడిపోతూ ఉన్నాడు. ఇన్ని అవయవాలు ఇచ్చి ఈ అవయవాలను మీ అవయవములను నీతి సాధనములుగా దేవుడికి అప్పగించుడి అని దేవుడు రాయించాడంటే మీరు ఇవ్వడం లేదని అర్థం. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని దేవుడు చెప్పుకుంటున్నాడు అంటే ప్రియ బిడ్డలారా ఆలోచించండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుండి 8 వరకు నేను చదువుతాను. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి 4వ వచనం భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును యేసుక్రీస్తు శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? లోకరక్షకుడు. పాదాలు కడుగుతూ ఉన్నాడు. ప్రభువు ఎందుకు వచ్చాడు? మన పాదాలు కడగటానికి, మన పాపాలు కడగటానికే. ఈ అవయవాలతో చేసిన సమస్త కల్మషములను, అపవిత్రమైన పనులన్నిటిని కూడా కడిగి పవిత్రులను చేయుటకే యేసుక్రీస్తు వచ్చాడు. అదే క్రిస్మస్. ఈ సంతోషం మనకు ఉండాలి, ఈ ఆనందం మనకు ఉండాలి. నన్ను కడిగేశాడు యేసుక్రీస్తు, ఇక నాలో అపవిత్రత లేదు. ఈ అవయవాలన్నీ కూడా యేసుకే ఇవ్వాలి. పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములకు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సిమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. ప్రభువా, నువ్వు నా పాదాలు పట్టుకుంటావా? పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నా పాదాలు దయచేసి టచ్ చేయకు, నా పాదాలు మురిగ్గా ఉన్నాయి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. దేవుని ప్రియ సంగమా, యేసుక్రీస్తు నిన్ను నన్ను కడగకపోతే మనకు పరలోక రాజ్య ప్రవేశము లేదుగాక లేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు ఈ లోకంలో? శరీర కార్యములు ఎలా ఉన్నాయి? స్పష్టంగా ఉన్నాయి. అవేంటి? జారత్వము, అపవిత్రత, పెద్ద లిస్టు.
ఆ లిస్టులో ఈ అవయవాలన్నీ ఉండిపోయాయి. ప్రపంచ మానవాళి అవయవాలన్నీ ఉండిపోయాయి. మనిషి ఎలా ఉన్నాడు ఇప్పుడు? మానవ మృగం అంటున్నారు. మనిషిని ఏమంటున్నారు? మృగమట. మనిషి ఎవడు? మానవ బాంబు. పేలిపోతున్నాడు చంపేసి. చంపడానికి మనిషి ఏమైపోతున్నాడు? ఒక బాంబుగా మారిపోతూ ఉన్నాడు. దేవుడిచ్చిన విలువైన అవయవాలను అమ్మేసుకొని ఏం చేస్తున్నాడు? మనిషిని చంపే పనిలో ఉన్నాడు. ఎవరు? మానవ బాంబు, ఉగ్రవాది అంటారు. మనిషి ఏమైపోయాడు? మృగముగా మారాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అవయవాలు దేవుడు తయారు చేసుకున్నాడు. చెడిపోయింది సమాజం. అందుకే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. అందుకు యేసు వర్స్ 8, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదనెను. యేసుక్రీస్తు నిన్ను నన్ను కడగకపోతే ఈ అవయవాలకున్న శరీర కార్యములు స్పష్టమైనవి, అవన్నీ అలాగే ఉంటాయి. దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? ఒక టైం వస్తుంది కదా, క్వశ్చన్ ఆన్సర్స్కి టైం ఉంటుంది. ఒకరోజు దేవుడు బోనం నిలబెడతాడు. నీకు స్వరం ఇచ్చాను, ఏం చేసావంటాడు. నీకు కళ్ళు ఇచ్చాను, ఏం చేసావంటాడు. నీకు టైం ఇచ్చాను, ఏం చేసావమ్మా అంటాడు. చేతులు ఇచ్చాను, అవయవాలు ఇచ్చాను, ఎవరికి అప్పగించావు? దేవుని ప్రియ బిడ్డ, మనం కడగబడాలి. మనలను కడగడానికే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన అడిక్షన్లో ఉన్నాం. ఈ అడిక్షన్ అంతా కూడా కడగబడాలి. మనకు ఒకే ఒక వ్యసనం ఉండాలి. ఆ వ్యసనం ఏంటి? దేవుని పని చేయాలి అనే వ్యసనంగా మారిపోవాలి. నీవు దేనికి అడిక్షన్ అయిపోవాలి? బైబుల్. దేనికి అడిక్షన్ అయిపోవాలి? పాటలు పాడడానికి. దేనికి అడిక్షన్ అయిపోవాలి? సువార్త పనిలో. దేనికి అడిక్షన్ అయిపోవాలి? వాడబడాలి. ఎన్ని పనులున్నాయి దేవుడి పనులు. ఇన్ని అవయవాలతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. మనము క్రీస్తు శరీరమునకు ఎలా ఉన్నామట? మనము క్రీస్తు శరీరమునకు ఎలా ఉన్నాం? అవయవములమై ఉన్నామా? అనుమానంగా ఉంది కదూ. క్రీస్తు శరీరమునకు మనము ఎలా ఉన్నామట? అవయవముగా ఉన్నాము. అవయవములమై ఉన్నాము. ఎవరి శరీరానికి అవయవముగా ఉంటున్నావు దేవుని ప్రియబిడ్డ? యేసుక్రీస్తు శరీరానికి. ప్రశ్న: యేసుక్రీస్తు శరీరానికి దేవుని ప్రియబిడ్డ, యేసుక్రీస్తు శరీరానికి దేవుని ప్రియ సంగమా, ఏ అవయవముగా ఉన్నావు చెప్పు? యేసుక్రీస్తు శరీరానికి నీవు ఏ అవయవముగా ఉన్నావు చెప్పు? నాకు చెప్పనక్కర్లేదు, దేవుడికి చెప్పాలి. యేసుక్రీస్తుకు పాదముగా ఉన్నావా? యేసుక్రీస్తుకు నీవు పాదంగా ఉన్నావా చెప్పు? యేసుక్రీస్తుకు అరచేతులుగా ఉన్నావా చెప్పు? మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. ఏ అవయవముగా ఉన్నావు దేవుని ప్రియ సంగమా?
క్రీస్తుకు పాదాలుగా ఉన్నావా? క్రీస్తుకు అరచేతులుగా ఉన్నావా? పాదాలుగా ఉన్నావా? యేసుక్రీస్తు లాంటి పాదాలు, యేసుక్రీస్తు లాంటి చేతులుగా వాడబడుతూ ఉన్నావా? యేసుక్రీస్తు లాంటి నోరుగా ఉన్నావా? యేసుక్రీస్తు లాంటి కళ్ళుగా ఉన్నాయా నీ అవయవాలు? యేసుక్రీస్తు లాంటి హృదయం నీకుందా? యేసుక్రీస్తు లాంటి సాహసం నువ్వు చేస్తున్నావా? లూకాసు వార్త 1:26. లూకాసు వార్త 1:26. లూకాసు వార్త 1:26. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఏమంటున్నాడు దూత? లోపలికి వచ్చి ఆ కన్యను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా సడన్గా ఆ దూత కనబడింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇక నాకు పెళ్ళి అవుతుందని సంతోషంగా ఉంది. మరియమ్మ పెద్ద ఆకారం వచ్చి నిలబడింది. 6వ నెల గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక దగ్గరికి వచ్చి ఎవరు నిలబడ్డారు? దూత నిలబడింది. ఆమె భయపడతా ఉంది. ఏంటి ఇంత పెద్ద ఆకారం వచ్చి నా పక్క నిలబడింది? ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగా ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఏంటో అని భయపడతా ఉంది. అప్పుడు ఆ దూత ఏం చెప్పాడో తెలుసా? ఆ దూత ఏం చెప్పాడు? నీ అవయవము దేవుడికి కావాలమ్మా అన్నాడు. ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది దూతగారు, తర్వాత చూద్దాంలే అని ఉంటే పరిశుద్ధ గ్రంథములో మరియమ్మ తల్లి పేరు రాయబడేదా? ఇలాంటి ఆపర్చునిటీస్ మనకి ఎన్నో ఇచ్చాడు దేవుడు. మీ అవయవములు దేవుడికి అప్పగించుడే. ఆవిడేమిచ్చింది? యేసుక్రీస్తుకు గర్భం. పుణ్యస్త్రీగా ప్రపంచ చరిత్రలో విశ్వంలో నిలిచిపోయింది. యేసుక్రీస్తుకు తల్లిగా ఏమిచ్చి గర్భం అనే అవయవాన్ని చేసింది. ఎవరికి? లోకరక్షకుడికి. పోస్ట్పోన్ చేయలేదు. అడిగి చెప్తాను, మా అమ్మని అడుగుతాను, మా డాడీని అడుగుతాను, మా తమ్ముడిని అడుగుతాను అంటాం కదా మనమైతే. తప్పించుకునే సాకులు ఇవన్నీ కూడా. స్పాట్ యాక్షన్ ఉండాలి. స్పాట్. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్వము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. గర్భం కావాలి దేవుడికి. ఏం కావాలి? గర్భం కావాలి. క్రిస్మస్ జరుపుకుంటున్నారు కదా దేవుని బిడ్డలారా, తప్పులేదు. నీలో ఉన్న అవయవం, నీకున్న అవయవం ఏమిచ్చావు యేసుక్రీస్తుకు? మనము క్రీస్తు శరీరమునకు అవయవములోమయ్యున్నాము. ఏ అవయముగా ఉంటున్నావు? యేసుక్రీస్తుకి ఏమిచ్చావు? ఏ అవయవాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చావు? మనము క్రీస్తు శరీరమునకు అవయవములమేనా? మరేమొచ్చేస్తుంది, నేను గర్భాన్ని ఇచ్చాను అంటుంది. అపోస్తలులు ఏమిచ్చారు? సమస్తం. లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు యేసుక్రీస్తుతో. చిన్ని పనికి మాలినవి కూడా వదులుకోనకపోతే దేవుడు ఏమంటున్నాడు? నో ఎంట్రీ, పరలోక రాజ్యంలో నో ఎంట్రీ, రానివ్వను. నేను నిన్ను కడుగడానికి వచ్చాను, కడిగించుకో. దయాప్రాప్తురాలా, నీకు శుభము. మనకు శుభం రావాలంటే క్రీస్తుకు మనం అవయవములుగా మారిపోవాలి. దేవుని వలన కృప పొందాలంటే క్రీస్తు ద్వారా కడగబడాలి. దేవుని మాట వింటే నీకంతా మంచి జరుగుతుంది. మరియమ్మకు జరిగినట్లుగానే నీకు శుభము జరగాలంటే
నీ అవయవములను ఇప్పుడు ఏం చేయాలి? రోమన్స్ చాప్టర్ 6:13 ముగించేస్తాను. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఇదే క్రిస్మస్. అవయవాలు దేవుడికి ఇవ్వకుండా కేక్ కట్ చేసుకొని తింటే అక్కడ హ్యాపీనెస్ ఉండదు దేవుడికి. క్రీస్తు ద్వారా కడగబడితేనే క్రీస్తుతో పరలోకంలో సంతోషిస్తావు, ఆనందిస్తావు. దేవుని ప్రియ సంగమా, మనిషి మారిపోయాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? మీ అవయవాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వద్దు, పాపమునకు అప్పగించకండి, అవి నేను తయారు చేసుకున్నవి, వాటిని వేస్ట్ చేయకండి అని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక మంచి తీర్మానంతో 2021 క్రిస్మస్ సందర్భాన 2021లో ఉన్న క్రిస్మస్ సందర్భాన ఈ శుభ వేళ ఒక మంచి తీర్మానంతో దేవుని దయ పొందాలంటే దేవుడికి మనం అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి, కడుగబడాలి ప్రభువు ద్వారా. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనకు శుభం రావాలంటే మరియమ్మలా మనం కూడా క్రీస్తుకు సమర్పించుకోవాలి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఎంతో అద్భుతమైన లేఖన భాగం. అవును ప్రభువా, మీరు ఇంతవరకు మాతో మాట్లాడారు. అవును తండ్రి, గొప్ప మాటలు, విలువైన సమాచారం మీ పిల్లలు విన్నారు. ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా బలపడే విధంగా కృప చూపండి తండ్రి. ఈ అవయవాలన్నీ మీరు నిర్మించుకున్నారు తండ్రి, మీరు తయారు చేసుకున్నారు. పాపమునకు అప్పగించకుడి అని మీరు హెచ్చరిక చేశారు. దేవుడికి అప్పగించండి అంటున్నారు తండ్రి. అవును ప్రభు, క్షమించండి తండ్రి, మన్నించండి దేవా. మేము క్రీస్తు శరీరమునకు అవయవములుగా ఉంటే మీరు సంతోషపడతారు తండ్రి. అవును తండ్రి, యేసుక్రీస్తు లోకంలోకి రావడానికి గల కారణం మనుషులమైన మేము మా అవయవాలతో పాపాలు చేస్తూ ఉంటే ఆ యేసుక్రీస్తు వచ్చి కడిగాడు. తన పవిత్ర అమూల్యమైన రక్తం చిందించి పాపాలన్నీ కడిగేసి పవిత్రులుగా చేసుకున్నాడు తండ్రి. ఎంతో గొప్ప భాగ్యం మీరు మాకు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన ఈ అవయవాలు తండ్రి ఇంకా ఎవరైనా క్రీస్తు యేసుకు సమర్పించకపోతే ఇది అనుకూల సమయం. ఒక మంచి తీర్మానంతో మీ పిల్లలు ఒక మంచి నిర్ణయం తీసుకునే విధంగా వాక్యం ద్వారా ప్రేరేపించండి, కృప చూపండి, మంచి మనసు ఇవ్వండి. శరీర కార్యక్రమాలు తండ్రి మంచివి కావు. శరీర కార్యంలో స్పష్టమైనవి అవన్నీ కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి, అపవిత్రమైనవి తండ్రి, అపవిత్రమైనవి. వాటిలో నుంచి తండ్రి కాపాడండి. మా నోరు మిమ్మల్ని స్తుతించాలి, మా కళ్ళు మిమ్మల్ని వెతకాలి, మా చేతులు మీ పని చేసి పెట్టాలి, మా కాళ్ళు సువార్త పరిచయంలో పరుగులు ఎత్తాలి తండ్రి. కృప చూపండి, కృప చూపండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ సంతోషం ప్రతి కుటుంబంలో ఇవ్వండి, శుభములు ఇవ్వండి. మీ కృప మాకు దయచేయండి. మీకు ఆశీర్వాదాలు విస్తారంగా మాపై కుమ్మరించండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా పిల్లలందరినీ మరొకసారి మీ సన్నకు జ్ఞాపకం చేస్తూ మీ కాపుతలు దయచేయమని, క్రిస్మస్ సంతోషాన్ని ప్రతి కుటుంబంలో దయచేయమని, ప్రతి కుటుంబంలో శుభాన్ని తండ్రి సంతోషాలను ఇవ్వమని, ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చిన అవయవాలను మీకు అప్పగించే మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.